కాలము అనే మాటను మనము చూస్తే వ్యక్తిగత జీవితాల్లో కానీ, సంఘపు జీవితంలో కానీ, క్రైస్తవ్యానికి సంబంధించి కానీ కాపాడబడుతూ ఉండిన దినములను విజ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధుల శాతం అత్యధికంగా ఉన్నది. విచారం ఏమిటి తెలుసునా? క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉన్న క్రైస్తవులలో పరిశుద్ధుల శాతం ఎక్కువగా ఉండేది. ఇప్పుడేమో క్రైస్తవ సంఖ్య పెరుగుతూ వస్తా ఉంది, పరిశుద్ధుల సంఖ్య దానికి తగ్గట్టుగా పెరగటం లేదు. పరిశుద్ధులలోనే పరిశుద్ధత శాతం క్రమంగా తగ్గుతూ ఉంది. ఒకప్పుడు ఇది భయంకరమైన పాపం అని చెప్పబడింది, ఇప్పుడు పర్వాలేదు అని ఒక రాజీ ఫార్ములాకి వచ్చేసింది. వేదికల మీద బోధించే ఒక తెగింపు వచ్చేసింది. అసలు మనం వినడానికి ఇష్టపడని భాష ప్రసంగాల్లో వాడే ఒక దరిద్రంగా పనిచేసింది. ఒకప్పుడు నీచమైనటువంటి వ్యవహారంగా సహించుకునే దానిని అద్భుతంగా వర్ణించే దరిద్రంగా పనిచేసింది. రోజున ఇలాంటివి ఎక్కడ కనబడినా, ఎక్కడ వినబడినా, దృష్టికి వచ్చిన వెంటనే వచ్చిన ఒక ప్రార్థన ఏంటంటే, ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి బాగున్నాయా. ఏంటకాలం మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి తిండి అని కాదు, అవి నేను కాపాడబడుతూ ఉండిన దినాలు, అవి పలికిన పడిన దినాలు కాదు, ప్రతిష్టను కోల్పోయిన దినాలు కాదు, సమర్పణను వెనుకడిగి వేసిన దినాలు కాదు. ఎటు చూసిన సమర్పణను కోల్పోయిన సాక్ష్యాలు, ప్రతిష్టను కోల్పోయిన సాక్ష్యాలు, పలికిన పడిపోయిన సాక్ష్యాలు, జారిపోయిన సాక్ష్యాలు, కూలిపోయిన సాక్ష్యాలు, దోషములను కప్పే ప్రేమలే, లోపములు ఎత్తి చూపే కఠిన హృదయ రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా క్రైస్తవ్యం పక్షంగా, పరిచరుల పక్షంగా ఒక రోదన, ప్రభా మరలా ఆ పూర్వకాలం ఉంటే అలాంటి దినాలు మాకు ఇవ్వండి ప్రభా. నీకు నాకు కాపాడబడుతూ ఉండే కృప కావాలి. రక్షణ అనే స్వాస్థ్యాన్ని గురించి పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, కడవరి కాలమందు ప్రత్యక్షమర్థమునకు సిద్ధముగా ఉన్న దేవుని రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారి కొరకే ఆ స్వాస్థ్యం ఉందని. ఏ రోజు కాపాడబడుతూ ఉండాలి. ఈ శరీరములో బ్రతికి ఉన్నంత కాలం పాపము చేయమని